వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ చూసినాం. మార్కెట్ ఫాలో అయింది, భారీగా ఫాలో అయింది. దానికి మెయిన్ రీజన్ మనకు తెలిసే HMPV వైరస్. ఈ HMPV వైరస్ చైనాలో ఉన్నటువంటి వైరస్ ఇండియాలో ఫస్ట్ కేసు బయటపడ్డది. అయితే ఒకటే రోజు దాదాపు 4 కేసులు బయటపడ్డాయి. అన్నీ చిన్నపిల్లల్లో, అంటే నెలల చిన్నారుల్లో బయటపడ్డాయి. సరే, ఏదేమైనప్పటికీ కరోనా ఎఫెక్ట్ నుంచి ఇంకా జనాలు కోలుకోలే. జస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ అది ఎంత కల్లోలం సృష్టించిందో చూసిండ్రు. కాబట్టి అంటే అప్పుడు మార్కెట్లో ఎంత ఫాలో అయినా కూడా చూసిరు అప్పటి నుంచి మార్కెట్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ భయం అనేది ఈరోజు మార్కెట్లో ప్యానిక్ క్రియేట్ చేసింది. పడ్డాయి మార్కెట్లు. సరే, ఇది కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది మనం ఫ్యూచర్లో తెలుస్తుంది. కాకపోతే కరోనా టైంలో ఉన్నంత ప్యానిక్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఉండకపోవచ్చు. నిజానికి HMPV వైరస్ కేసులు పెరుగుతున్నాయి, హాస్పిటలైజ్ అవుతున్నారు, కానీ ఈ చనిపోవడాలు ఇవి అయితే ఎక్కడ కనిపించట్లేదు. చైనాలో కూడా ఎక్కడ చనిపోయినట్టు అయితే మనకు అసలు కొంచెం సీరియస్నెస్, అంటే జలుబు కొంచెం అడ్వాన్స్ జలుబు లాగా అయిపోయింది, కొంచెం న్యూమోనియా లాగా ఫామ్ అయ్యి కొంచెం హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన అవసరం వరకు అయితే వస్తుంది అని చైనాలో చెప్తున్నారు. మన దగ్గర అయితే వచ్చిన 4 కేసులు కూడా చిన్నపిల్లల్లో వచ్చినాయి. కాబట్టి చిన్నపిల్లల్లో కొంచెం తీవ్రంగా లక్షణాలు కనిపిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. సరే, అది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఫస్ట్ HMPV వైరస్ కేసు బయటపడ్డది. ఆ కేసు బయటపడ్డది అని తెలిసిన మరుక్షణం నుంచి మార్కెట్లు ఫాలో అవడం మనకు కనిపించింది. భారీ ఫాల్ అయితే కనిపించింది. సెన్సెక్స్ దాదాపు 10-1200 పాయింట్లు పడ్డది. బ్యాంక్ నిఫ్టీ ఒక 1000 పాయింట్లు పడ్డది. నిఫ్టీ కూడా 400 పాయింట్లు పడ్డది. బికాజ్ ఆఫ్ కేసు బయటపడ్డదని తెలిసిన న్యూస్ మరుక్షణం మార్కెట్ అనేది ఫాలో అయింది. అంతవరకు అయితే అటు ఇటు ఉంటూనే మార్కెట్ ఆ న్యూస్ తోటి ఈరోజు మార్కెట్లు చాలా హెవీ రియాక్షన్ అయితే ఇచ్చినాయి. దాని రియాక్షన్ ఇక్కడ మనకు అనిపించింది. ఈరోజు మార్కెట్ చిన్న గ్యాప్ అప్ అయింది. నిఫ్టీ చిన్న గ్యాప్ అప్ అయ్యి ఆ తర్వాత ఇమీడియట్గా ఫాలో అయింది. చాలా ఇక్కడ చూడొచ్చు. సరే, మనం నిన్న చెప్పుకున్న లెవెల్స్ అనేవి ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు. మనం నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ చూస్తే నిన్న ఇక్కడ ఉంటే నేను ట్రేడ్ చేయను, దీని పైన క్లోజ్ కావాలి, లేదంటే దీని కింద క్లోజ్ కావాలి. ఇక్కడ క్లోజ్ అయితే ఇంతవరకు సెల్ చేస్తా. ఒకవేళ పెద్ద ఫాల్ కావాలంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ కావాలి అని చెప్పిన ఈరోజు నిజంగానే ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది. ఫాల్ అనేది పెద్ద ఎత్తున అయితే కనిపించింది. సరే, ఈరోజు మనకి ఎంట్రీ ప్లాన్లు ఏమైనా ఇచ్చినాయి అనేది చూస్తే ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఈ లెవెల్లో మనం ఎలాంటి ట్రేడ్లు తీసుకోము. ఇది బ్రేక్ అయింది, మళ్ళీ ఇది బ్రేక్ అయింది, ఇది రీటెస్ట్ చేయలేదు. రీటెస్ట్ చేస్తే మనకి ఎంట్రీ, కానీ ఇక్కడ రీటెస్ట్ చేయలేదు, ఇమీడియట్ ఫాల్ అయింది. ఇక్కడ కూడా డైరెక్ట్ ఫాల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎలాంటి రీటెస్ట్ చేయకుండా జస్ట్ ఇక్కడ కొంచెం రీటెస్ట్ అనేది కొంచెం ఇచ్చినట్టే, ఎందుకంటే ఇది బ్రేక్ అయ్యింది. ఇక మనకి ఇది ఆల్రెడీ ఆ వైరస్ న్యూస్ దాంతో ఇది బ్రేక్ అయింది. కొంచెం రీట్రేస్మెంట్ అయితే అయ్యింది, ఇక్కడ ఫాలో అయింది. సరే, ఎవరైనా తీసుకొని ఉంటే ఇక్కడ ఒక ట్రేడ్ అనేది మనకు దొరుకుతుండే. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మార్కెట్ పెరిగింది, మళ్ళీ పడ్డది. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ చేసింది, సపోర్ట్ లెవెల్ చేసి మళ్ళీ ఇక్కడికనే తిరిగింది ఈరోజు నిఫ్టీ. సరే, ఓవరాల్గా ఇది న్యూస్ బేస్డ్ మార్కెట్ కాబట్టి మనకు పర్ఫెక్ట్ ఎంట్రీలు రాకపోవచ్చు. ఇక దాంట్లో పరిగెత్తి మనం ఎంట్రీ తీసుకోవాల్సిందే, ఎందుకంటే న్యూస్ బేస్డ్ మార్కెట్. మనకి ఇక్కడ ఇలాంటి సపోర్ట్లు, రెసిస్టెన్స్ అనేవి అంత గట్టిగా పనిచేయవు ఇలాంటి మార్కెట్లో. సరే, ఓవరాల్గా అయితే మార్కెట్ ఫాలో అయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ న్యూస్. అంతే, ఈరోజు న్యూస్ మార్కెట్ను క్యారీ చేసింది. దాని ఎఫెక్ట్ అనేది మనకు కనిపించింది. మరి ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇప్పుడే ఏమైనా చెప్పలేం. సరే, నేను అనుకుంటున్నా కానీ మార్కెట్ కరోనా అంత రియాక్షన్ మాత్రం ఇవ్వదు. సరే, ఒక 1-2 డేస్ కొంచెం ఫాల్గా అనిపించిన ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ ఖచ్చితంగా స్టేబుల్ అవుతుంది. తర్వాత మళ్ళీ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సరే, ఒక రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, పెరిగి తగ్గి ఈ రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, కానీ భారీగా పడుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు మార్కెట్. మరి చూడాలి, మన ఎక్స్పెక్టేషన్స్ అట్లే ఉంటాయా ఏంటి అనేది మనకు తెలియదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మాత్రం మార్కెట్ ఎక్కువ పడకపోవచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్. ఇక్కడ చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయింది. ఇక్కడ ఈ లెవెల్లో నేను చెప్పిన ఒకవేళ ఇక్కడ ఒకవేళ బయింగ్ ప్లాన్ వస్తే ఇక్కడ బై చేస్తా, ఇక్కడ వచ్చినా ఇక్కడ బై చేస్తా. సెల్ చేయాలంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను సెల్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ అని చెప్పిన నిన్న వీడియోలో. కావాలని చూడొచ్చు. మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది. సరే, ఇక్కడ ఒక రీటెస్ట్
చేసింది, అయినప్పటికీ మనం ఇక్కడ సెల్ ప్లాన్ లేదు. ఎందుకంటే మన లెవెల్ ప్రకారం ఇక్కడ నేను బై ప్లానే చేయాలి, కానీ ఇక్కడ పైన ఇంటే చేసుకొని ఇక్కడ బై ప్లాన్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా డైరెక్ట్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకు రీటెస్ట్ చేస్తేనే ఎంట్రీ, కానీ ఇక్కడ కూడా రీటెస్ట్ చేయలేదు కాబట్టి ఎంట్రీ లేదు. ఆ తర్వాత ఇది ఇక్కడ దాదాపు రీటెస్ట్ అనేది చేసింది అనుకోవచ్చు. కొంచెం ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు అయితే మూమెంటం అనేది ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ వరకు అయితే మనం ఎలాంటి ఎంట్రీస్ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే నా ప్లాన్ ప్రకారం అయితే నేను ఎలాంటి ఎంట్రీస్ ప్లాన్ చేయలే. ఇక్కడ ఒక ఎంట్రీ అయితే దొరికింది బ్యాంక్ నిఫ్టీలో, అది కూడా మంచి మూమెంటం. ఎందుకంటే 5500 నుంచి దాదాపు 49,800 వరకు వచ్చిందంటే దాదాపు 600 పాయింట్స్ మూమెంటం అనేది ఇచ్చింది మన లెవెల్ తర్వాత కూడా బ్యాంక్ నిఫ్టీ. సరే, ఓవరాల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్ద ఫాల్ అయితే అయ్యింది. సరే, ఇక మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఈరోజు ఇక్కడ చూడొచ్చు, ఇగో సెన్సెక్స్ ఎంత ఫాల్ అయింది ఏంటి అనేది. ఇక్కడ ప్రతి నిఫ్టీ 1.62 పాయింట్స్ ఫాల్ అయింది పర్సెంట్. అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఫాల్ అయినాయి. 2%, 1.5, 1.6% వన్ డే మూమెంటం అనేది పెద్ద మూమెంటమే. ఈరోజు అయితే పెద్ద ఎత్తున మార్కెట్లో అయితే ఫాల్ అయినాయి. ఈరోజు మార్కెట్ ఫాల్ గానికే ఇక చూడొచ్చు, అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఈరోజు ఇండస్ట్రీస్ అసలు గ్రీన్లో ముయ్యలే. మెయిన్ అన్నీ కూడా ఫాల్ అయినాయి. పిఎస్యూ బ్యాంక్స్ ఎక్కువ లాస్ అయిపోయినాయి, దాదాపు 4% లాస్ అయింది పిఎస్యూ బ్యాంక్స్. ఆ తర్వాత ఎనర్జీ షేర్లు, రియాలిటీ, మెటల్, గ్యాస్ అన్నీ కూడా చూడొచ్చు 3%, 4%, 2, 1, మ్యాక్సిమం ఒక ఐటీ మాత్రమే ఫాల్ కాలే, అది కొంచెమే ఫాల్ అయింది 0.12%. మిగిలిన అన్నీ కూడా పెద్ద ఎత్తున ఫాల్ అయినాయి. యాక్చువల్లీ ఫార్మా షేర్లు పెరగాలి, మరి ఫార్మా షేర్లు కూడా ఈరోజు పడిపోయినాయి. సరే, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకు ఇవన్నీ కూడా అంటే వైరస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా వైరస్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అన్నీ కూడా ఫాల్ అయితే అయినాయి. సరే, ఓవరాల్గా ఇది మరి పెరుగుతుందా, ఇది కంటిన్యూ అవుతుందా అనేది మనకు నేను చెప్పిన ఆల్రెడీ, ఇది కంటిన్యూ కాకపోవచ్చు, కాకపోతే కన్సాలిడేషన్లో ఉండొచ్చు మార్కెట్, లేదంటే ఇట్లే అప్ సైడ్ మూమెంటం పెద్ద ఇచ్చి ఇమ్మీడియట్గా మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇలాంటివి ఇవ్వచ్చు. ఒక రేంజ్ బౌండ్లో ఉండొచ్చు మార్కెట్ కొన్ని రోజులు, కానీ మార్కెట్ ఇంకా ఫాల్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఫాల్ కావాలంటే కొన్ని లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ కూడా నేను మీకు ఈరోజు చూపిస్తా. ఈ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మేజర్ క్రూషియల్ లెవెల్స్ ఇవి ఇప్పటివి కావు, దాదాపు కొన్ని నెలల కింద తీసుకున్నటువంటి సపోర్టు, ఆ మెయిన్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది మార్కెట్. కాబట్టి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేటువంటి లెవెల్ నిఫ్టీలో 23,347 లెవెల్, ఇది చాలా క్రూషియల్ లెవెల్. చూడండి, ఇది పెద్ద సపోర్ట్, ఇక్కడ ఇంకా చాలా పెద్దదంటే పెద్ద సపోర్టు నిఫ్టీలో 23,347 లెవెల్ చాలా పెద్ద సపోర్ట్. ఇదైతే చూడండి, ఒకవేళ రేపు నిఫ్టీ కనుక ఇంతవరకు వచ్చి ఇంకా దీన్ని బ్రేక్ చేయలేదు అంటే ఇక మనం మళ్ళీ మార్కెట్ చిన్నగా రిట్రేస్ కావచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఇది బ్రేక్ చేస్తే మాత్రం చాలా ఫాల్ అవుతుంది నిఫ్టీ, మళ్ళీ ఇంకొక 500-1000 పాయింట్లు కూడా పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. సరే, ఇక రేపు ఏం కావచ్చు మార్కెట్ అనేది చూస్తే, సరే ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఇది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పిన కదా. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి నేను మంచి బయింగ్ ప్లాన్ చేస్తా హెడ్జింగ్లో. ఇక్కడ నుంచి ఇక నేను హెడ్జింగ్ చేసి కూర్చుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 23,616 ఫస్ట్ టార్గెట్, 23,821 సెకండ్ టార్గెట్, 24,000 థర్డ్ టార్గెట్ అవుతుంది. అంటే దాదాపు ఒక 700 పాయింట్స్ నేనైతే దాన్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. కాకపోతే రేపు ఒక్కరోజే రాకపోవచ్చు. ఇదైతే ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ బయింగ్ ప్లాన్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్, థర్డ్ టార్గెట్. మేబీ రేపు గ్యాప్ డౌన్ కావచ్చు అని అనుకుంటున్నాం. సరే, చూద్దాం ఆ గ్యాప్ డౌన్ అవుతుందా, గ్యాప్ అప్ అవుతుందా ఏంటనేది. సరే, ఇక ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఈ లెవెల్లో మాత్రం నేను పెద్ద ట్రేడ్లు ఏం తీసుకోను. ఒకవేళ దీనిపైన క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ చేస్తా ఇంతవరకు. ఒకవేళ నేను సెల్లింగ్ చేయాలంటే మాత్రం ఈ లెవెల్కి వెళ్ళాలి, 23,821 దగ్గరికి వచ్చి రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ సైడ్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది నిఫ్టీకి సంబంధించి రేపు. కాబట్టి ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ చూసుకోండి ఖచ్చితంగా. ఈ లెవెల్ తర్వాతనే మనము రేపు ప్లాన్ అనేది చేసుకుందాము. ఈ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు బయింగ్ చేయాలన్నా, సెల్లింగ్ చేయాలన్నా అనేది ఒకటైతే మనము ప్లాన్ అనేది చేసుకుందాం రేపటి వరకు అయితే. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ రేపు నిఫ్టీకి సంబంధించి. ఇది క్రూషియల్ లెవెల్. అట్లే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా ఒక మెయిన్ క్రూషియల్ లెవెల్ ఉంది. ఇది 49,415 లెవెల్. ఇది కూడా చాలా గట్టి సపోర్ట్. ఇది కూడా 49,415 లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 3,000 పాయింట్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, ఈ లెవెల్ బ్రేక్ కావద్దు. ఒకవేళ అయితే మళ్ళీ పెద్ద ఫాల్ కావచ్చు. ఫాల్ అయితే అక్కడ నుంచి మళ్ళీ సరే ఇప్పుడు
ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకుంటున్నారో అప్పుడు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. సరే, ఇది 49,415 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే నేను ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేస్తా కింది వరకు. లేదు ఇది బ్రేక్ కాలేదు, రేపు గ్యాప్ డౌన్ అయ్యి దీనికి పైన ఇంతవరకే వచ్చింది, గ్యాప్ డౌన్ అయినా కానీ ఒక 300-400 పాయింట్సే గ్యాప్ డౌన్ అయిందంటే ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 49,960, 50,448 అనేది సెకండ్ టార్గెట్ అవుతుంది రేపటి వరకు. నేను సెల్లింగ్ చేయాలంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మళ్ళీ సెల్లింగ్ చేస్తా. అప్పటి వరకు అయితే ఎక్కడైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే చూస్తా. లేదు ఒకవేళ పెద్ద మార్కెట్ పొద్దున్నే మంచిగా మూమెంటం ఇచ్చి ఇంతవరకు వెళ్ళింది అనుకోండి 50,448, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ చేస్తా. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఇంతవరకు పోయినా ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ చేస్తా 50,988 వరకు. ఒకవేళ వెళ్తే మార్కెట్ వెళ్తుందని మనం అనుకోం, ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అయ్యి వెళ్తే కనుక ఇక్కడ రిజెక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేస్తా. 50,448 ఫస్ట్ టార్గెట్, 49,960 అనేది సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ లెవెల్ నిఫ్టీలో చెప్పినటువంటి ఆ లెవెల్, బ్యాంక్ నిఫ్టీలో చెప్పినటువంటి ఈ లెవెల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్, చాలా గట్టి సపోర్ట్ లెవెల్స్, చాలా నెలల కింద ఏర్పడ్డటువంటి సపోర్ట్ లెవెల్స్. అది కనుక బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేయాలి. ఏదో ఇట్లా పోయి ఇట్లా టచ్ చేసి రిజెక్షన్ కావద్దు. స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి ఇక దీన్ని కిందనే సస్టైన్ అయ్యి రీటెస్ట్ చేస్తే అప్పుడు ఎంట్రీ ఉంటుంది చూడండి. అప్పటి వరకు ఉండదు, ఎందుకంటే ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి అందరినీ ట్రాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ కావాలి, 15 మినిట్స్ క్యాండిల్, అది సస్టైన్ కూడా కావాలి. అయితే ఇక మళ్ళీ కిందికి వస్తుందని మనం గెట్ చేయొచ్చు. లేదు ఇట్లా వచ్చింది టక్కున కొట్టి వెళ్ళిపోతే ఇది ఓన్లీ ట్రాపు, అందరినీ తిననీకి వచ్చింది అనుకోవాలి. కాబట్టి అక్కడైతే అది చూసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అప్డేట్స్ తోటి రేపు మళ్ళీ మీ ముందరికి వస్తే. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, నమస్కారం.